హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మనము క్యారెట్ హల్వా విత్ వెర్మిసెల్లి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనము క్యారెట్ని హల్వాలా చేసుకొని అందులోకి వెర్మిసెల్లిని చక్కగా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా బటర్లో వేసుకొని రోస్ట్ చేసి అందులో వేసుకొని మిక్స్ చేసుకొని క్యారెట్ హల్వా విత్ వెర్మిసెల్లి ఇలా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని సర్వింగ్ టైంలో మనము తినే ముందు చక్కగా ఇందులోకి చక్కగా వేడివేడిగా పాలు వేసుకొని ఇందులో పాల మీద వచ్చే క్రీమ్ అండి, పచ్చి పాల మీద క్రీమ్ కానీ మరిగిన పాల మీద క్రీమ్ కానీ వేసుకొని మిక్స్ చేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈరోజు నేను చేసిన ఈ పద్ధతిలో హల్వా చేసుకొని ఇందులోకి నేను కేవరా వాటర్ ఇంకా రోజ్ వాటర్ కూడా యాడ్ చేశానండి. ఈ ఫ్లేవర్స్ వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఈసారి రంజాన్కి మీరు ఇలా సింపుల్గా చేసుకొని తీసుకోండి. చాలా స్పెషల్గా చాలా బాగుంటుంది. సేమియాతో ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి థిక్నెస్ కోసం ఇందులో నేను ఇంకా మిల్క్ పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేశానండి. ఇలా థిక్నెస్ వేయడం వల్ల కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. జస్ట్ మాత్రం ఇలా తినే ముందు మాత్రం మనం చక్కగా క్రీమ్ వేసుకొని మిల్క్ క్రీము దాంట్లోకి వేడివేడిగా పాలు వేసుకొని ఈ వెర్మిసెల్లి రోస్ట్ చేసుకొని బటర్లో పైన మళ్ళీ వేసుకొని దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ పైన స్ప్రింకిల్ చేసుకొని తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా తప్పకుండా మీరు ట్రై చేయండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి.